తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో ఎవరి పాపం ఎంత? పోలీసుల నిర్లక్ష్యం వైఖరి క్లియర్గా కనిపిస్తోంది. లక్షల మంది భక్తులకి వందల్లో పోలీసులు. మన తిరుపతి దేవస్థానం బోర్డు ప్లానింగ్ లేకపోవడం, బోర్డుకి పోలీసులకి సమన్వయ లోపం, ఇవన్నీ వెరసి 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు మనం ఎంతమందిని సస్పెండ్ చేసినా ఆ ప్రాణాలు తిరిగి రావు. మన భక్తులకి తెలియదా అండి, ఈ వైకుంఠ ఏకాదశి రోజున చాలా రద్దీ ఉంటుంది, చాలా జనం ఉంటారు, తొక్కిసలాటగా ఉంటుందని మనకి తెలుసు. కానీ అందరం ఒకేసారి వెళ్తే అండి మేనేజ్ చేయడం కూడా ఎంత కష్టం అండి. దేవుడు సర్వంతర్యామండి, ఎక్కడుండడు. మన ఊళ్ళోనే మనం ఈ పర్వదినాన స్వామిని దర్శించుకుని రద్దీ తగ్గాక ఇప్పుడైనా దేవుడే కదండి, తర్వాత వెళ్ళి దేవుణ్ణి చూసుకుంటే ఎంత బాగుండేది. తిరుపతి వెళ్ళి సందిట్లో సడిమి అని ఈ రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.